ఈరోజైతే మా పిల్లల కోసం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ స్నాక్‌ని అయితే ప్రిపేర్ చేశాను. వీటిని మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే వీటిని బెల్లం పట్టీలు అంటాము. ఇంకా కొంతమందైతే పల్లి పట్టీలు అని కూడా అంటారు. జస్ట్ మన ఇంట్లో బెల్లము, పల్లీలు ఉంటే చాలు ఈ రెసిపీని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీటి చేయడానికి కూడా మనకు ఎక్కువ టైం పట్టదు. ఫస్ట్ 2 కప్పుల పల్లీలను ఫ్రై చేసుకొని అవి చల్లగా అయినాక పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో కప్పున్నర బెల్లము, కొద్దిగా నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి. బెల్లం పాకం అయిందని తెలుసుకోవాలంటే ఒక గిన్నెలో కొద్దిగా పాకం వేస్తే గట్టిగా అయ్యి రాయిలాగా అవుతుంది. ఇప్పుడు మనం కింద కొడితే టన్మని సౌండ్ వస్తుంది. అప్పుడు వెంటనే మనం ఫ్రై చేసిన పల్లీలన్నీ కూడా ఈ బెల్లం పాకంలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా చేయాలి, లేదంటే వెంటనే గట్టి పడిపోతాయి. ముందుగానే చాపింగ్ బోర్డు పైన నూనె రాసి పెట్టాను. ఈ బెల్లం పట్టీలు మనకు మంచి షేప్లో రావాలంటే చపాతీ కర్రతోటి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లోకి బెల్లం పట్టీలను కట్ చేసుకొని ఒక్క 10 నిమిషాలు ఆరనిస్తే చాలు. బెల్లం పట్టీలు అయితే చాలా క్రిస్పీగా తయారైపోతాయి. వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి.